శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన పాలసముద్రం ప్రజలు మరియు కార్మిక సంఘాల నాయకులు గత 5 నెలలుగా మాకు నివాసం ఉండడానికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని దానితో పాటుగా తాగునీటి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నా పట్టించుకొని అధికారులు వీరికి తాగునీటి సౌకర్యం కల్పిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు అని చెబుతున్న వైనం త్రాగడానికి గుక్కెడు మంచినీళ్ల కోసం అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మాకు కనీస అవసరాలు కూడా కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని మాకు న్యాయం చేయాలని వాపోతున్న ప్రజలు ఈరోజు గోరంట్ల మండలం పాలసముద్రం క్రాస్ వద్ద దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇల్లు లేనటువంటి పేదలు 200 మంది వ్యక్తిగతంగా గ్రామ సచివాలయం మొదలుకొని ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 90 డేస్ స్కీమ్ కింద స్పందన కార్యక్రమాల్లో కూడా దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ గ్రామ సదస్సులు కూడా చేసుకున్నారు. అయినా వీటిని ఏమాత్రం పరిష్కారానికి కనీస ప్రాథమిక చర్యలు తీసుకోలేదు. గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో పేదలు న్యాయం కావాలని చెప్పేసి గౌరవ హైకోర్టును ఆశ్రయించినారు. గౌరవ హైకోర్టు కూడా పేదలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాథమిక చర్యలు తీసుకొని అర్హులుగా గుర్తించి పేదలందరికీ కూడా పట్టాలు పంపిణీ చేయాలా, వాళ్ళ నివాస ప్రాంతాలు గుడిసెలేసుకొని నివాసం ఉన్నటువంటి వాళ్ళ స్వాధీన అనుభవంలో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ పట్టాలు పంపిణీ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు జిల్లా కలెక్టర్ గారికి మండల తహసీల్దార్ గారికి ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 2వ తారీఖున 2024లో ఇచ్చే ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు కనీసం గౌరవ హైకోర్టు ఆదేశాలని అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చిత్తశుద్ధి లేదు. పూర్తిగా గౌరవ హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించేటువంటి పని చేస్తున్నారు. అయినా ఈ రోజు కాకుండా రేపు వస్తాయని చెప్పేసి పట్టాలు పేదల ఆశతో అక్కడే నివాసం ఉంటున్నారు. ఆ నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో నిరుపయోగంగా 4 సంవత్సరాల నుంచి నీటి ట్యాంక్ ఉంది. ఆ నీటి ట్యాంక్ నీళ్ళు ఇచ్చి పేదల దప్పిక తీర్చాలని చెప్పేసి ఇప్పటికి 4-5 నెలల నుంచి దరఖాస్తులు చేసుకున్నాం, అర్జీలు ఇచ్చినా కూడా. ఇంతకుముందు ఇక్కడ మీరు చెప్పినారా ఆఫీస్లో? మండల తహసీల్దార్ గారికి చెప్పినాం. ఏం చెప్పినారు వాళ్ళు? తాగడానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పినాం. ఇది మా పరిధిలో కాదు, ఎంపీడీఓ గారి పరిధిలో ఉంది. ఎంపీడీఓ గారికి నేను రెఫర్ చేస్తాను, ఎంపీడీఓ గారితో మాట్లాడండి అని చెప్పినారు. ఎంపీడీఓ గారితో మళ్ళీ ఆ రోజు కూడా ఎంపీడీఓ గారితో మేము మళ్ళీ ఆయనకు కూడా దరఖాస్తు చేసుకున్నాం. గ్రామ సచివాలయం పంచాయతీ అధికారులకు పంపిస్తాం. వాళ్ళు తీర్మానాల ప్రకారం ఏ రకంగా నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయో చూసి ఇస్తామని చెప్పి. ఎన్ని రోజులు మీకు చెప్పి? ఇప్పటికి దాదాపు 5 నెలల కాలం అవుతుంది చెప్పి. ఇంతవరకు నీళ్ళు ఇవ్వడం దప్పిక కనీసం గొంత తడపడానికి కూడా ప్రయత్నం చేయనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి. మీరు ఇంతకు ముందు ఏమి ఇట్లా చేయలేదా? మళ్ళీ 5 నెలల తర్వాత 5 నెలల తర్వాత మొన్న 15-20 రోజుల క్రితం ఎంపీడీఓ గారి దగ్గర ఇట్లే ధర్నా కార్యక్రమం అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం చెప్పినారు? ఎంపీడీఓ గారు ఖచ్చితంగా ట్యాంకీకి నీళ్ళు ఇచ్చేంత వరకు తాత్కాలికంగా టెంపరీగా 2 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్ ఆ కాలనీలోకి పంపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చిందే తప్ప ఆ ట్యాంక్ ఇంతవరకు కాలనీలోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో ఏమైంది అని చెప్పేసి మళ్ళా ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకునేటువంటి ప్రయత్నం మేమందరూ కూడా నాయకత్వం చేస్తున్నాం. ఎంపీడీఓ గారు లేదా అది మా పరిధిలో లేనిది, ఎంఆర్ఓ గారు చెప్తేనే మేము నీళ్ళు ఇస్తాం, ఆయన ఇవ్వద్దు అంటున్నారు. ఒక రకంగా మేము నీళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మీ మీద కేసులు పెడతామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పినట్లు ఎంపీడీఓ గారు పంచాయత్ సెక్రటరీ గారు అంటున్నారు. నీళ్ళు ఇవ్వద్దని ఎవరు చెప్పినారు? ఎవరికి చెప్పినారు? ఎంఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పినారంటే అక్కడ నీళ్ళు ఇవ్వద్దండి, అది వివాదాస్పద స్థలము, అక్కడ ఇవ్వడానికి లేదు, మీరు నీళ్ళని ఇస్తే మీ మీద కేసు పెడతామని చెప్పేసి. ఈ విషయం మీకు ఎవరు చెప్పినారు? ఈ విషయం మాకు పంచాయతీ సెక్రటరీ గారు చెప్పినారు. అంటే ఎంఆర్ఓ గారు కేసు పెడతామన్నారు. మీరు పోయి ఆడ అడగండి, ఆయన ఇమ్మంటే నేను ఇస్తానని చెప్పేసి ఎంపీడీఓ గారు నిన్నటి రోజు పంచాయత్ సెక్రటరీ గారు నిన్నటి రోజు చెప్పినారు. ఇప్పుడు ఎంఆర్ఓ కలిసినారా మీరు? అందుకని ఈ రోజు ఎంఆర్ఓ గారు పేదోళ్ళు తాగడానికి గొంత తడపడానికి నీళ్ళు ఇస్తారా, నీళ్ళు అడిగిన పాపానికి ఈ పేదలందరినీ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారా, ఏదో ఒకటి తేల్చి చెప్పేంత వరకు, మాకు పరిష్కారం చేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మాకు నీళ్ళు ఇస్తారో జైలుకు పంపిస్తారో ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తాను. నా పేరు పెద్దన్న, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీ సత్యసాయి జిల్లా. విజ్యూస్ మేకవర్ స్టూడియో, మేకప్ ఆర్టిస్ట్ మరియు బ్యూటీ పార్లర్. అందం ఒక అద్భుతమైన వరం. అందమైన మిమ్మల్ని అద్భుతంగా తీర్చిదిద్దే ఏకైక బ్యూటీ పార్లర్ విజ్యూస్ మేకవర్ స్టూడియో ఫర్ ఉమెన్. మా యొక్క సేవలు హెయిర్ కటింగ్, హెయిర్ కలర్, హెయిర్ స్పా, హెయిర్ ఫాల్, క్లీనప్ అండ్ ఫేషియల్, బ్రైడల్ మేకప్, బ్రైడల్ ఫేషియల్, ట్రీట్మెంట్ ఫేషియల్, పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్, బాడీ పాలిషింగ్ అండ్ స్క్రబ్బింగ్. విజ్యూస్ మేకవర్ స్టూడియో
అంతేకాకుండా వీళ్ళ దగ్గర మనకు ఒక అద్భుతమైన అవకాశం కూడా ఉంది. అదేంటంటే మనం వాళ్ళ దగ్గరికి పోవలసిన అవసరం లేదు, వాళ్ళే మనకు హోమ్ సర్వీస్ ఇస్తారు. ఎలాంటి మేకప్ అయినా అందరికీ అందుబాటు ధరలో మనల్ని అందంగా తీర్చిదిద్దే ఏకైక పార్లర్ విజ్జూస్ మేకవర్ స్టూడియో. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. కింద వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, వెంటనే కాల్ చేసి డేట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.